దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం నిమిత్తం హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం. ఈ హగ్గయి గ్రంథం క్రీస్తు పూర్వం సుమారు 520 వార్షికుల చక్రవర్తి అయిన దర్యావేషు పరిపాలనలో 2వ సంవత్సరంలో రాయబడి ఉన్నది. దీని యొక్క రచయిత హగ్గయి. ఎజ్రా 5:1-2, 6-14 వచనాల్లో ఈ హగ్గయి ప్రవక్త కనబడతారు. అతనే ఈయన. ఎందుకు ఈ హగ్గయి గ్రంథం రాయబడింది అంటే, కోరేషు పరిపాలనలో యూదులు యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోవచ్చని ఆజ్ఞ జారీ చేయబడింది. అది క్రీస్తు పూర్వం 538లో. వెంటనే కొంతమంది తిరిగి వెళ్ళి జెరుబ్బాబెల్ నాయకత్వంలో దేవాలయాన్ని పునర్నిర్మాణం మొదలు పెట్టేశారు. కానీ పునాదుల వరకు కట్టి పని మానేశారు. దేవాలయం నిర్మాణానికి యూదులు పురుగొల్పాడు మన ప్రవక్త అయిన హగ్గయి గారు. దేవుని కార్యాల పట్ల అవిధేయత చూపుతున్నందువలన కలుగుతున్న నష్టాలను, విధేయత చూపితే కలిగే దీవెనల గురించి చాలా స్పష్టంగా వివరించబడింది. నాయకుడైన జెరుబ్బాబెలుకు ఆలయ నిర్మాణం గురించి వాగ్దానం ఉంది. ప్రోత్సాహం ఇందులో కనబడతాయి. ఈ యొక్క హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం ఇది దర్యావేషు రాజుగారు పరిపాలన చేస్తున్నటువంటి కాలం అది. ఈ హగ్గయి ద్వారా ప్రభు తన ప్రజలకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నారు. ఈ హగ్గయి క్రీస్తు పూర్వం 520లో ప్రకటించడం జరిగింది. ఈ దర్యావేషు మనకి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో కనిపించేటువంటి దర్యావేషు కాదు. ఇతను మరొక దర్యావేషు. బైబిల్ గ్రంథంలో ఫరోలు కనబడతారు. చాలా కాలం ఫరో అంటారు, కానీ ఒక ఫరో కాదు, అది ఒక పదవి పేరు. అలాగే నెబుకద్నెజర్లు కనబడతాడు. నెబుకద్నెజర్ అంటే ఎన్నిసార్లు కనపడినా ఒకడే కాదు, తర్వాత వాళ్ళకి ఒక బిరుదు అంతే. ఏ రోజు కనబడతారు, ఏ రోజు 1, 2, 3 అని అర్థం అంతే. అలాగే దర్యావేషులు కూడా 1, 2 అనేది అర్థం. ఎందుకనంటే బైబిల్ చరిత్ర ఒక చారిత్రాత్మకమైనది అని రుజువు కొరకు ఇది రాయబడింది. ఈ దర్యావేషు కాలంలో 2వ సంవత్సరంలోనే 6వ నెలలో మొదటి దినాన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త ద్వారా. అక్కడ జెరుబ్బాబెలు ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. యెహోషువ అంటే మరలా మనకి యెహోషువ గ్రంథంలో కనిపించేటువంటి యెహోషువ కాదు, మోషే పరిచారకుడున్న యెహోషువ కాదు. ఈ యెహోషువ మరొక యెహోషువ. ఇతను యోధా అధికారి. ఈ యొక్క గ్రంథంలో ఏమి చెప్తా ఉన్నారు ప్రభు అనంటే, ప్రజలు ఆలయాన్ని మళ్ళీ కట్టడానికి పూనుకోవాలనేది దేవుని ఉద్దేశం. అంతకు ముందు ఆ ఆలయాన్ని పాడు చేయడం జరిగింది. ఆ దేవాలయము శిథిలమైపోయింది. 70 సంవత్సరాల క్రిందట ధ్వంసం చేయబడిన ఆ మందిరం మరలా పునఃప్రారంభించాలనేది దేవుని ఉద్దేశం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8-15 వచనాలు చదివితే అక్కడ ఆ స్థలం, ఆ మందిరం అదంతా పాడు చేయబడినట్లు మనం గమనించగలుగుతాం.
అయితే దేవుని ప్రజలు అనబడినటువంటి వీరు దేవుని కోసం సమయము ఇవ్వక, దేవుని పని కోసం సమయాన్ని మనసును పెట్టక నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మీరు సరంబి వేసిన గుడారాల్లో ఉంటున్నారు గాని నా మందిరం పాడైపోయింది, మీరు దీనిని నిర్మించలేదు. అంతకు ముందు 16 సంవత్సరాలు అయింది మందిరం పునాది కట్టి 16 సంవత్సరాలు అలాగున వదిలేశారు. ఇప్పుడు మరలా ప్రభు చెప్తున్నాడు, కట్టడం అయితే ప్రారంభించారు కానీ ఆ పని పూర్తి చేయలేదు, పునాదితోనే ఆగిపోయింది అంటూ, మీరు సరంబి వేసిన అనగా చక్కగా స్లాబ్లు వేసుకున్న, నీట్గా తయారు చేసుకున్న మంచి ఇళ్లలో నివాసం ఉంటున్నారు. నా కొరకు నిర్మాణం చేయబడినటువంటి ఈ మందిరాన్ని మాత్రం మీరు పట్టించుకోకుండా వదిలేశారు అని దేవుడు మాట్లాడుతూ, అది పాడైపోయిన స్థితిలో ఉంది అని, అది ఇంక దేనికి ఉపయోగకరంగా ఉండలేదు అని ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు తన ప్రజలు తమ స్థితిని గూర్చి ఆలోచించుకోవాలని కొన్ని విషయాలను ప్రభువారు అనుమతిస్తున్నాడు. ఆయన యొక్క విధానాలను, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు సంబంధించిన పని, దేవుని కార్యాలు నేటి దినాల్లో ప్రజలకు పట్టటం లేదు. ఆ కాలంలో ఎలాగైతే వారు స్వార్థపూరితంగా బ్రతికారో అదే ఇప్పుడు కూడా కలుగుతుంది. అందుకనే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆలోచన చేయండి, మీకు అర్థం అవుతుంది. నా పని మీరు చేయడం మానేశారు కదా, ఎందుకు ఈరోజు మీకు ఈ పేదరికం ఉంది, ఎందుకు మీకు ఈ దరిద్రం అనుభవిస్తున్నారు అంటే కారణం ఏంటి అంటే, మీరు నేను సంతోషపడేటువంటి మందిరాన్ని మీరు పూర్తి చేయలేదు. నాకు సంతోషం కలిగించేటువంటి మందిరం పని మానేసేసి మీకు సంతోషం కలిగించే మీ నివాసాలను, మీ గుడారాలను, మీ ఇండ్లను మీరు కట్టుకుంటున్నారు. అందుకే నాకు బాధ కలిగింది. అందుకే మీకు విస్తారముగా మీరు కావాలని ఎదురు చూస్తున్నారు కానీ కొంచెమే పండుతుంది. మీరు పండిన కొంచాన్ని ఇంటికి తీసుకొస్తే అది చెదరగొట్టేసినట్లు అయిపోతుంది. ఎందుచేత ఇలా జరుగుతుంది మీకు అర్థమవుతుందా? నా మందిరం పాడై ఉంది, మీరేమో ఇల్లు కట్టుకుంటున్నారు, దాని కొరకు ఆరాట పడిపోతున్నారు. ఇల్లు కట్టుకోవాలి. దేవుని మందిరం పని మానేసి మీ ఇల్లు కట్టుకుంటారా అని ప్రభువే అడుగుతున్నాడు. మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, తర్వాత మీకు అన్ని అనుగ్రహించబడతాయి అని ప్రభు చెప్తే, మొదట దేవుని మందిరాన్ని కాకుండా ఇంటిని నిర్మాణం చేసుకుంటున్నారే, సొంత కార్యక్రమాలు తలపెడుతున్నారే, మరి ఆయన కోపం రాదు? ఈరోజు మీ ఇల్లు అందంగా ఉందంటావా, మందిరం అందంగా ఉందంటావా? మీ ఇంట్లో సకల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నావు, ఏది తక్కువ లేదు. మరి మందిరంలో అన్ని కొరతలే. సరైన ఫ్యాన్ ఉండకపోవచ్చు, సరిగ్గా సౌండ్ సిస్టమ్ పనిచేయకపోవచ్చు, సరిగ్గా మౌతులు పనిచేయకపోవచ్చు, మందిరం దగ్గర చాలా ఉండవలసిన ఉపకరణాలు ఉండకపోవచ్చు, కానీ దాని మీద మనసు లేదు జనాలకి. ఇంట్లో ఏది దొక్కువో అవన్నీ కొనుక్కుంటున్నారు, కావలసిన అన్ని అమర్చుకుంటున్నారు. నేను వద్దు అని చెప్పట్లేదు, ప్రభు మాట్లాడుతున్న మాటలు చెప్తూ ఉన్నాను. దేవుని మందిరం మీద శ్రద్ధ చూపించవలసిన దానికి బదులుగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకనే నేను భూమి మీదకు, పర్వతాల మీద కూడా అనావృష్టి కలుగజేస్తున్నాను. అంటే కరువు కలుగజేస్తున్నాడట. ఎందుకు కరువు కలుగజేస్తున్నాడు? వాళ్ళ ధాన్యం కరువైపోద్ది, వాళ్ళు తాగుతున్న తైలం కరువైపోద్ది, భూమి సరిగా ఫలించదు, మనుషులు సంతానహీనులుగా ఉంటారు, పశువులు అభివృద్ధి చెందవు, సంతానం కలిగి ఉండవు, చేతి పనులు అన్నీ కూడా కష్టమైపోతాయి, అతి కష్టంగా బ్రతకాల్సి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఒకటే,
దేవుని మందిరాన్ని పట్టించుకోకుండా నీ సొంత నిర్ణయాలతో నువ్వు సాగిపోతున్నావు కనుకన ఈ రోజున గమనించి బిడ్డ, దేవుని కంటే మనకి ఏది ఎక్కువ కాదు. మొదటగా దేవుని పని చేస్తే తర్వాత మన పని ఖచ్చితంగా చేస్తానని ఆయనే మాట్లాడుతున్నాడు. మరి ప్రవర్తన సరిగా చూసుకొని దేవునికి నచ్చేటట్లుగా ఉండి మందిరం పని అనగా దేవునికి సంతోషం కలిగించే మందిరం పని చెయ్యాలి కదా. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు? మందిరం గురించి సాగు చెప్తున్నారు. సమయం ఇంకా రాలేదు, మందిరం పని చేయడానికట టైం రాలేదంట. మరి సొంత పని చేయడానికి టైం వచ్చిందంట. ఏమి హేళనకరమైన మాట చూడండి. సాకులు దేవుని విషయాల్లో చెప్తున్నావు నువ్వు. మందిరం పనికి అయితే టైం రాలేదా? దాని ముహూర్తం పెడతావేమో నువ్వు, ఇంకా అనుకూలం అవ్వలేదు అంటుంటారు. ఎప్పుడైనా ఏదైనా మీటింగ్ కానీ ఏదైనా కార్యక్రమం కానీ ఏర్పాటు చేసి మరి మనం ఇదంతా చేయాలి గనక మనం అందరం ఒకరికొకరు సహకరించకపోతే ఈ పని అవ్వదు అని అంటే, దేవుని పని కొరకు మీటింగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఫాస్టింగ్ ప్రేయర్స్ కానీ ఇతరమైన కార్యక్రమాలు కానీ దైవ నామ మహిమార్థంగా ఏర్పాటు చేసిన వాటికి దేనికైనా సరే ఏదైనా చెప్పాలి అని అంటే చాలా గీసి 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 గీని మాట్లాడతారు, చాలా అనుమానిస్తారు. బాబోయ్, నేను ఇంత ఇవ్వాలా అని అనుకుంటారు. మరి కానీ వాళ్ళ కార్యాలకు మాత్రం విస్తారంగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు, విస్తారంగా ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళకి ఎన్నైనా ఖర్చు పెట్టుకుంటారు, కానీ దేవుని పనికి అనేటప్పటికి వెంటనే ఆలోచన మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, మొదటగా దేవుని పని చెయ్యి, దేవుని కొరకు పని చెయ్యి. తర్వాత దేవుడు నీ పని చేస్తాడు, నీ కొరకు పని చేస్తాడు. అది మానేసి విస్తారమైన ఆలోచనల చేత నువ్వు నింపబడి నడిపించబడుతున్నావు. వాళ్ళు చెప్పే సాకు, ఇంకా సమయము రాలేదు, నాకు టైం రాలేదండి. టైం వస్తేనా? ఎప్పుడు వస్తుంది? నువ్వు సచ్చి వరకు రాదు. ఇంకా అనుకూలం అవ్వలేదండి, దేవుడు ఇవ్వలేదండి. దేవుడు ఇస్తేనా? దేవుడు సాయం చేయట్లేదండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే నేను ఎంత ఇస్తానంటే అసలు కొత్త చర్చ కట్టేస్తానండి. నేను మీటింగ్కి కొద్దిపాటి సాయం చేయి, సహకారంగా ఉండు అని అంటే ఎంగనట మీటింగ్ కట నేనే పెట్టేసుకుంటానండి, నాకు సాగలేదు. కానీ అసలు మందిరంలో చిన్న వస్తువు కొందాము, మరి తలకు కొంచెం చూడండి అని అంటే, ఎందుకండి నాకు సాగక కానీ మొత్తం సిస్టమ్ అంతా నేనే కొనేస్తానండి అని సాకులు చెప్తుంటే దేవుడు నవ్వుతాడట. అందుకనే మీరు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు గనక మీ ఇంటి దగ్గర ఏమేమైతే కట్టుకుంటున్నారో, ఏమేమైతే చేస్తున్నారో నాకు అర్థమవుతుంది, నేను చూస్తున్నా. దాని విషయంలో మీకు తృప్తి ఉండదు. మా తండ్రి గారు ఒక మాట చెప్పారు, బాబు ముందు దేవుని పని చేయాలి, దేవుడు మన పని చేస్తాడు అని చెప్పి నేను మొట్టమొదటిగా 2 మందిరాలు కట్టాను. ఆ తర్వాత నా ఇల్లు కట్టాను, మనకి ఇల్లు కట్టుకున్నాను. మందిరాలు 2 కట్టిన తర్వాత ఇల్లు కట్టాను, కానీ ముందు మాత్రం నేను సామాన్యంగా పాకలోనే ఉన్నాను నాయన అని చెప్పారు. నాన్నగారి మాట నా హృదయంలో నాటుకుంది. అప్పుడు నేను కూడా ఇలాగ నిర్ణయం తీసుకున్నాను. ఆయన చెప్పినట్లుగా ముందు మందిరాలు కడదాం, తర్వాత నా ఇంటిని కట్టుకుంటానికి దేవుడు సాయం చేస్తాడని. దేవుని మహాకృప, శాంతినగర్లో మందిరం నిర్మాణం జరిగింది. దానికి ముందే పాతకొట్టంలో పని ప్రారంభించబడింది. కొద్ది సమయం అయిన తర్వాత అది బ్రేక్ అయింది, లక్షల రూపాయలు కావాలి గనక. ఆ తర్వాత శాంతినగర్ పని ప్రారంభించి దాన్ని ముగించేశాం. అది ఓపెనింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పాతకొట్టం పని పూర్తి చేయబడింది. ఈ మందిరం కూడా పూర్తయిపోయి ఓపెనింగ్ అయిపోయింది. దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడో. శాంతినగర్లో మందిరం కట్టి పాతకొట్టంలో మందిరం కట్టి 2 ఓపెనింగ్ అయిన తర్వాత మా కోసం దేవుడు ఒక ఇంటిని సిద్ధం చేశాడు. దాన్ని కొనుక్కోవడానికి, దాన్ని రీమోడల్ చేయడానికి ప్రభు కృప చూపించాడు. నేను ఇంట్లో ఏది లోటు ఉండకూడదని ఏమేమి మాకు కావాలో
ఎలా చూసుకుంటానో ముందు మందిరములో అన్నిటినీ కొంటాను నేను. అలాగే సౌండ్ సిస్టమ్ కానీ ఏమీ కొదువు లేదు. ఉన్న మందిరాల్లో ఏది తక్కువ లేదు. కారణం ఏంటి అనంటే నా ఇంటికి నేను ఏర్పాటు చేసుకోవడానికి ముందే దేవుని మందిరం పని చూస్తాను. అది నా దేవుని ఇల్లు, నా తండ్రి ఇల్లు. నా తండ్రి ఇంటి కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఒక ఆమె ఇలాగంది, అయ్యా మీరు అప్పు చేసి పలానవన్నీ కొన్నారు ఎందుకు అని అంటే, నేను నా ఇంటి కొరకు చాలా అప్పు చేశాను. దేవుని మందిరంలో ఉండటం కోసం కొన్ని కొనటానికి కొంచెం అప్పు చేయనా? మీరందరూ సహకరించకపోయినంత మాత్రం నా దేవుని పని నేను ఎందుకు ఆపేస్తాను? నా దేవుని పని నేను చేస్తానని చెప్పాను. అలాగే దేవుని దయ వలన ఏది ఉండాలో దాదాపుగా అన్ని కొన్నాం. ఇంకా కొనాల్సినవి ఉంటే దాని కొరకు ఆలోచన చేస్తాను కానీ ఇంట్లో ఏది కొదువో దాని గురించి ఆలోచన చేయను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడట సంతోషిస్తాడట. పైగా ఈ ప్రశ్న వేస్తాడట, నా ఇంట్లో కొదువుగా ఉంటే నువ్వెందుకు సమృద్ధిగా ఉంటున్నావు అని. దావీదంటాడు, దేవుని మందిరం పూర్తవక ముందు నా మంచాన్ని ఎక్కను నేను. ఏ అంటే మందిరం పని పూర్తవ్వాల, తర్వాత నేను మంచం ఎక్కుతాను. అలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు దావీదు. దేవుని హృదయానుసారుడయ్యాడు. ఈరోజు నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? ముందు నీ ఇంటిని సిద్ధం చేసుకొని, నీ ఇంటిని కట్టుకొని, నీ ఇంటిని అలంకరించుకొని, నీ ఇంటిని సుందరంగా చేసుకుంటున్నావు. మరి దేవుని మందిరం ఏదేది కొదువుగా ఉందో దాని గురించిన ఆలోచన ప్రస్తావన నీకు రాదా? రాకపోవడాన్ని బట్టే నువ్వు సంపాదించిన జీతం చిల్లి చంచులో ఉన్నట్లుంది. నువ్వు సంపాదిస్తున్నది అంతా కూడా తినలేక తృప్తి పడలేకపోతున్నావు. అందుకే మొదట దేవుని పని చేయటానికి మీ హృదయాలను సంసిద్ధపరచమని తెలియచేస్తున్నాను. ఆయన అంటాడట, నేను భూమికి ఆర్డర్ ఇస్తా, మనుషులకి ఆర్డర్ ఇస్తా, సమస్తానికి ఆర్డర్ ఇస్తాను. ఎందుకంటే మీ సొంత వ్యవహారాలు చేసుకుంటుంటే నా పని ఎవడు పట్టించుకుంటాడు? మరి దేవుడి పని దేవుడు చూసుకోవాలా? అవును, దేవుడి పని దేవుడే చూసుకోవాలి. ఆయన పిల్లలు ఆ పని చూడాలి. అది చెయ్యని నాడు, అది చేయకుండా ఉన్న నాడు దేవుడు తప్పకుండా ఆయన పని ఉంది అనేది గుర్తించేలాగా ముందింట్లో లోటు రావడం ప్రారంభించబడుతుంది. ఏంటి నాకు కొదువుగా ఉందేంటి? కొదువుగా ఉండడం కారణం ఇది కాదు. అదిగో మందిరంలో కొదువును పట్టించుకోలేదు గనక నీ ఇంట్లో కొదువు ఉంది. సంఘంలో ఇలాంటి మాటలు చెప్తానండి పాస్టర్ గారు ఏవో కల్పించి చెప్తున్నారు అనుకుంటారు. హగ్గయి ప్రవక్త ద్వారా ఈ మొదటి అధ్యాయంలో ప్రభువే డైరెక్ట్ గా మాట్లాడుతూ ఇది ప్రభువు అయిన యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. మరి ఆయన నీటిలో సమృద్ధి ఉండాలనే కదా మాట్లాడుతున్నాడు. మరి ఇంట్లో సమృద్ధి కావాలని అనుకుంటున్నావు తప్ప ఆ సమృద్ధి ఇచ్చే దేవుని పని చేయటానికి నువ్వు మనసు ఇవ్వటం లేదు. ఇక్కడే ప్రాబ్లం అయిపోతుంది. హగ్గయి ప్రవక్త ద్వారా ప్రకటించబడిన తర్వాతట ప్రధాన యాజకుడు గాని అక్కడున్న రాజుగారు గాని వీళ్ళందరికి కూడా సమ్మతించారట. వారు ఆ మాట విన్న తర్వాత దేవుడి పట్ల భయభక్తులు ప్రారంభించుకున్నారు. యెహోవా దూత అయిన హగ్గయి అంటున్నారు వాళ్ళు. దేవుడు మాకు పంపించిన దూత దైవజనుడు అంటూ ఆయన పంపించిన వార్త, ఆయన ప్రకటించిన వార్త మేము విన్నాము, మేము పని పూనుకుందామని నిర్ణయించుకుంటున్నాము అన్నప్పుడు దైవజనుడు ఇలా అంటున్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఏ పని అయితే మీరు దేవుని పని కొరకు ముందుకు వెళ్ళాలని ప్రేరేపించబడుతున్నారు ఆ పనిని చెయ్యండి అని చెప్పారు. అలాగే దర్యావేశ కాలంలో 2వ సంవత్సరం 6వ నెలలో 24వ దినాన్న దేవుని పనిని, దేవుని మందిర పనిని ప్రారంభించారట. ఒక గొప్ప విచిత్రమైన సంగతి ఏంటంటే పాతకొట్టంలో మందిరం కట్టాము. ఆ పనిని ఎప్పుడు ప్రారంభించామనంటే నేను పాతకొట్టం పరిచర్యకు వచ్చిన 2వ సంవత్సరం 6వ నెల 24వ తారీఖునే ప్రారంభించాం. అది కూడా మంగళవారం. ఎంత విచిత్రం చూడండి. ఈ రిఫరెన్స్ నేను చదివినప్పుడు నాకు ఇదే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దర్యావేశ కాలంలో 2వ సంవత్సరం 6వ నెల 24వ తారీఖు అయితే
పాత కట్టం 2012లో వచ్చాం. ఆ 2012లో వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు సేవా సమయంలో 6వ నెలలోనే 24వ తారీఖునే ఎర్త్ బ్రేకింగ్ చేశాం. అంటే పని ప్రారంభించాం. ఆశ్చర్యం, దేవుడు తోడుగా ఉన్నాడు గనుకనే చాలా అడ్లు, ఆటంకాలు, వ్యతిరేకతలు వచ్చినా, ధనం లేకపోయినా, సహకారం సరిగా పైనుంచి రాకపోయినా ఆ పనిని పూర్తి చేయడానికి దేవుడు శక్తి సామర్థ్యములను అనుగ్రహించాడు. సమయం చాలా ఎక్కువే పడింది. దాదాపుగా 5 సంవత్సరాల కాలం ఆ మందిరం పని పూర్తవడానికి పట్టింది. అయినా సుందరంగా నిర్మాణం చేయబడింది. దేవుడు గొప్పోడు. ఆయన పని కొరకు ఆసక్తి కలిగి ఉంటే తప్పకుండా ఆయన పనిని జరిగిస్తాడు. ఈ రోజున నీ మందిరంలో, దేవుడు ఉండే ఆ మందిరంలో ఏదైనా కొదువు ఉందేమో, ఏదైనా అక్కరుందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మందిరంలో ఏది కొదువ ఉండడానికి వీలు లేదు. ఇది నేను చేయలేను, నాకెందుకు అని సాకులు చెప్పమాకు. ఎందుకనంటే వీళ్ళు అదే అంటున్నారు, ఇంకా టైం రాలేదు మాకు, టైం వస్తే మేము కట్టేద్దాము అని. 16 సంవత్సరాలు పునాదేసి వదిలేచారట, టైం రాలేదని. వాళ్ళు మాత్రం ఇల్లులు కట్టేసుకొని హ్యాపీగా ఉన్నారట. కనుక మందిరం పని పట్ల ఆసక్తి కలిగి ఉండి ఆయన సేవలో ముందుకు సాగగలిగితే మీ సంపాదనట చిల్లి చంచులు వేయబడినట్లు ఉండదట. మీరు బలహీనులుగా ఉండరట, సంతానహీనులుగా ఉండరట. మీ పశు సంపద సంతానం లేనట్టు ఉండదట. మీ భూమి సమృద్ధిగా పండుతుందట. అంత కూడా క్షేమము, సమృద్ధి కలుగుతుందట. ఎప్పుడో తెలుసా? దేవుని పనిని చేసినప్పుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నీ ప్రవర్తన గురించి ఆలోచన చేయి. నీ సొంత ఆలోచనలు చేస్తున్నావు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు, సొంత గృహాలు, సొంత కుటుంబంలో ఉన్న అక్కర్లు తీర్చుకుంటున్నావు. మరి దేవుని పని కొరకు ఆలోచన చెయ్యి. ఈ రోజు నుంచే దైవ వాక్యంలో, దైవ వాక్య క్రమం ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నించి, ముందు ఎవరిని పట్టించుకోవాలి అది కాకుండా అనవసరమైనవన్నీ పట్టించుకుంటున్నావు నీవు. అందుకనే విలువ లేని వ్యక్తిగా, సమృద్ధి లేని వ్యక్తిగా ఉండిపోతున్నావు. దైవజనుడేమో వేదన పడుతుంటే నువ్వు సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నావు. దైవజనుడు కలిగిన ఇబ్బందుల్లో పరామర్శించాలని, సహకారిగా ఉండాలని, దేవుని మందిరం పట్ల సహకారులుగా ఉండాలని నీకు ఆలోచన లేకపోతే దేవుడు కూడా నీకు సహాయము చెయ్యడు. కనుక దేవుని పనిని దైవజనుడితో సహకారం అందిస్తూ సేవలో ముందుకు సాగాలని ఈ హగ్గై ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు. ఈ మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరు వారి జీవితాలను కట్టుకుని ప్రభులో స్థిరపరచబడుదురుగాక. ఆమేన్.